హాయ్ ఫ్రెండ్స్, నిన్న నైట్ మేము రాయల్ ఆంధ్ర స్పైస్ రెస్టారెంట్కి వెళ్ళామండి బెంగళూరులో. చాలా బాగుందన్నమాట. ఫుడ్ అయితే సూపర్ యమ్మీ. ఇది మనకి కళ్యాణ్ నగర్లో వస్తుందండి. బెంగళూరు కళ్యాణ్ నగర్ అనమాట ఏరియా. ఇది మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. ఆపోజిట్లో మనకి పెద్ద వినాయకుడి గుడి ఉంటుందండి. అసలు వినాయకుడు నియర్లీ ఒక 8 అంత ఉంటుందన్నమాట. 8 feet అంత హైట్ ఉంటుందన్నమాట విగ్రహం. ఇంకా ఎంట్రన్స్ ఆటోమేటిక్ డోర్స్ అనమాట, ఓపెన్. ఇంకా చూడండి ఫుల్ గ్రీనరీ అనమాట. ఎంట్రన్స్ అవ్వగానే ఆ పడవలోని ప్లాంట్స్ మాకు ఫుల్ అట్రాక్ట్ అనమాట. ఈవెన్ ఏనుగులు భలే ఉన్నాయి, చూసారా అండి. రాయల్ అంటే రాయల్ లుక్ లాగా అనిపించింది అనమాట. ఇది రాయల్ ఆంధ్ర స్పైస్ అండి. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఇంకా మెనూ అవన్నీ చూపిస్తాను. ఇంకా మనకి సిట్టింగ్ ఏరియా, ఈవెన్ క్రౌడ్ ఉంటే కూర్చోడానికి సిట్టింగ్ ఏరియా కూడా ఉందన్నమాట. ఎందుకంటే వీకెండ్స్ అప్పుడు ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇంకా వాళ్ళ లోపల ఇంటీరియర్ డిజైన్ అంతా చూపిస్తా అండి. వాళ్ళ సిట్టింగ్ ఏరియా అంతా చూడండి. లోపల చెక్క మొక్కలు, ఈ గంటలు అయితే ఫుల్ అట్రాక్ట్ అండి. మాకైతే అసలు భలే ఉన్నాయన్నమాట. మేము కూర్చున్న సైడ్ చూసారా కర్రలు ఎలా పెట్టారో. ఈవెన్ ఈ రాగి గ్లాస్ కూడా ఎంత బరువు ఉందంటే అండి, నిజంగా దానిలో వాటర్ ఉందేమో అనుకున్నాను నేనైతే కనుక. తీరా చూస్తే వాటర్ ఏం లేదు, మామూలుగానే ఆ గ్లాసే అంత బరువు ఉందన్నమాట. ఇంకా మేము చెప్పినవి ఏంటి కూడా చెప్తాను. పిల్లలకైతే ఇంట్లో వాటర్ ప్రిఫర్ చేస్తాను అనమాట చాలా వరకు. మేము మాత్రం కూల్ వాటర్ తీసుకున్నాం బాటిల్. అది వచ్చి 40 రూపీస్ అనమాట. ఇంకా వాళ్ళ మెనూ చూపిస్తాను చూడండి. వాళ్ళ అంతా రిచ్ టేస్ట్ ఫుడ్ అని చెప్పి అంతా ఉందన్నమాట. ఇదిగోండి వాళ్ళ మెనూ అంతా చూడండి. వాళ్ళ మెనూది గోల్డ్ కలర్లో ఉందన్నమాట. రేట్స్ చూస్తే మీరు క్లియర్గా దగ్గరికి చూస్తేనే కనిపిస్తుంది. అక్కడ కూడా మాకు అంతే, లైటింగ్లో అయితే అసలు కనిపించలేదు. నేమ్స్ కనిపిస్తున్నాయి కానీ రేట్స్ కనిపించట్లేదు. ఇంకా నవ్వుకున్నాం అనమాట. సరే ఆర్డర్ చెప్పు, ఏదైతే అదైంది అని చెప్పి సరదాగా. ఏం కాదండి, ఆల్రెడీ ముందు మెనూ చూసుకునే వెళ్ళాం మేము. ఇంకా ఫిష్ తవా చెప్పుకున్నామండి. అదైతే సూపర్ ఉందన్నమాట. అది 500 రూపీస్. అది స్టార్టర్స్ కింద చెప్పుకున్నాం మేము. ఇంకా మేము చెప్పుకుంది ఏంటంటే చికెన్ బిర్యానీ అండి. చికెన్ దమ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ చెప్పుకున్నాం అనమాట. అవి ఒకటి, అవి కూడా చూపిస్తాను మాకు వచ్చినప్పుడు. ఇంకా వీళ్ళ దగ్గర లేదంటూ లేదండి, అన్ని ఐటమ్స్ కవర్ అయిపోయినాయి. కాకపోతే కొంచెం హై రేంజ్ అనే చెప్పుకోవాలి. కాకపోతే టేస్ట్ కూడా అలాగే ఉందండి. వాళ్ళ మెయింటెనెన్స్ అంతా చాలా బాగుంది. రెస్పెక్ట్ ఇచ్చే విధానం కానీ, స్టాఫ్ కానీ అంతా బాగుంది. ఇవ్వండి, ఈ పేపర్స్ తిప్పుతుంటే తెలిసిందే కదండి, మెనూలో తిరిగిపోతూ ఉంటాయి. ఒక 2 పేపర్స్ అలా తిక్కిపోయి నాన్ వెజ్, చికెన్, సీ ఫుడ్, స్టార్టర్స్, వెజ్, రైస్, నూడిల్స్, అసలు లేని ఐటమ్ అంటూ లేదండి. చాలా బాగున్నాయి మనకు. కానీ అపోలో ఫిష్ లేదన్నారండి. అది మాత్రం అదొకటి లేదు. యాక్చువల్లీ మేము అపోలో ఫిష్ తిందాం అనుకున్నాం కానీ అది మాత్రం లేదనమాట. ఇంకా వాళ్ళ స్టైల్లో ఉన్న నాన్ వెజ్ పోకడ్ చికెన్ అంట. బయట నేను రికార్డ్ చేస్తుంటే చిన్న పక్షి వచ్చి మా కిటికీని కొడుతుందండి, టక్ టక్ అని. అది లోపలికి రావడానికి చూస్తుంది. ఓకే, మీరు సౌండ్ అబ్జర్వ్ చేస్తుంటే వస్తుంది. ఓకే, ఇంకా డిజర్ట్స్లో మేమైతే ఏం చెప్పలేదండి. గులాబ్ జామ్ అన్నీ అయ్యే ఉన్నాయన్నమాట. ఐస్ క్రీమ్ అవి ఎప్పుడు తినేవే కదా అని మేము చెప్పలేదు. యాక్చువల్ మాకు కాంబోలో కవర్ అయిపోయిందండి. అది కూడా మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి, ఇక్కడ వీళ్ళ ఫంక్షన్ హాల్ కూడా ఇస్తారంట. అవి కూడా ఉన్నాయన్నమాట మెన్షన్ చేసి, పార్టీ హాల్స్ లాగా. పైన లగ్జరీ బకెట్ అని చెప్పి ముందుగానే మనం బుక్ చేసుకోవడానికి కూడా ఉందన్నమాట. ఇంకా అది కూడా నేను పైకి తీసుకెళ్ళి చూపిస్తాను, ఫస్ట్ ఫ్లోరు. కానీ ఇప్పుడు ఎంటీగా ఉంది, కానీ పైన మ్యారేజెస్ అలాంటివి జరుగుతూ ఉంటాయంట. ఇది ఆర్ఆర్ నగర్ అంటారు. ఇంకోండి వాళ్ళ వచ్చిన గోల్డ్ బటన్ అంతా పెట్టుకున్నారనమాట. ఇగోండి, అసలు చూసారా సాస్, మనకి ఆవకాయ పచ్చడి, గోంగూర పచ్చడి అవి ఉన్నాయన్నమాట కప్స్లో. అవి కామనే. ఇంకా తవా ఫిష్ వచ్చిందండి. తవా ఫిష్ ఎలా ఉందంటే ఉప్పు చేపలా అనిపించిందండి. మాకైతే తింటుంటే ఆ టేస్ట్ అనిపించింది. అది 500 రూపీస్. కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇగోండి ఎలా కట్ చేస్తున్నారో చూడండి. అది అన్ని పీసెస్ కింద మాకు డివైడ్ చేస్తున్నాడు అనమాట. మేము 5 మెంబర్స్ కదా, 6 పీసెస్ కింద డివైడ్ చేశాడు అతను. ఇగోండి, వెనకాల చూసారా జార్లతో అసలు భలే డెకరేట్ చేశారు. యూనిక్గా భలే ఉందన్నమాట. ఆ గంటలే కానీ అంత డిఫరెంట్ థీమ్ భలే ఎంచుకున్నారనిపించింది. ఇంకా మామూలు ప్లేట్లలోనే అంత అనమాట. నాకు ఆంధ్ర విందు భోజనం అని ఉందండి, అది వేరే దగ్గర. అక్కడ కూడా ఫుల్ రాయల్ లుక్ అండి. అప్పటికి నేను వీడియోస్ సరిగ్గా స్టార్ట్ చేయలేదు. చిన్న బేసిక్ బిట్ పెట్టుంటానేమో మేబీ, చిన్న ఫొటోస్ ఏమైనా ఉంటాయి. అది కూడా చాలా బాగుంటుందండి రెస్టారెంట్. ఈసారి ఎప్పుడైనా వెళ్తే చూపిస్తాను.
అదైతే ఆ సీటింగే డిఫరెంట్ అనమాట. రాయల్ అది అనుకోవచ్చు. ఈవెన్ పళ్ళాలు కూడా మనకి ఇత్తడివి సిల్వర్వి ఉంటాయి కదండి, ఆ పళ్ళాల్లో పెడతారు ఫుడ్. అది కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ కాస్ట్ ఓకే రీజనబుల్లేనండి, మరీ అంత హెవీ అనుకోకర్లేదు, పర్లేదు. మిడిల్ క్లాస్ మనం మంచిగా వెళ్ళి చక్కగా స్పెండ్ చేయొచ్చు క్వాలిటీ టైం ఒకసారి ఎప్పుడైనా అన్నట్టు. ఆ విధంగా ఉంటుంది మనకి మంచిగా. ఈవెన్ మా హస్బెండ్ చెప్తున్నా, పర్లేదు నేను సర్వ్ చేసుకున్నా అంటే నేను తన్నే సర్వ్ చేసామన్నాను. మళ్ళీ అటు ఇటు ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం అని. మా తమ్ముడికి ఏమో ఆఫీస్ కాల్స్ వస్తున్నాయి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకా తప్పదు కదా వాళ్ళకి. ఇంకా నైట్ మేము వెళ్ళామన్నమాట అనుకోకుండా. నియర్లీ 7:30కి 8కి వెళ్ళామనుకుంటా, 8కి బయలుదేరాము. ఇంకా అక్కడికి వెళ్ళేప్పటికి 9 అయిపోయిందిలేండి ట్రాఫిక్లో. మా వాళ్ళు అనుకోకుండా చెప్తాను, సడన్గా చెప్తారు. ఈవెన్ ఈ రెస్టారెంట్ అని కూడా తెలీదు. నేను మామూలుగా ఎప్పుడూ వెళ్తాం కదా అన్నట్టు అలాగే వచ్చేసాం అనమాట సింపుల్గా. మరే ముందే చెప్పచ్చు కదరా అని నేను, సరేలే నెక్స్ట్ టైం చూద్దామని చెప్పి మా వాడు జోక్స్ వేస్తూ ఉంటాడు. ఇవ్వండి నా ప్లేటు. ఇంకా నేను వీడియోలు తీసుకోవడమే సరిపోతుంది నాకు. ఇంకా బిర్యానీ కూడా వెంటనే వచ్చేసిందండి, స్టార్టర్స్ అవ్వకుండానే. ఇంకా మనకి ఆనియన్ లెమన్ అవి కామనే కదా. గ్రేవీ ఇచ్చారు బిర్యానీతోటి, అండ్ రైతా ఇచ్చారనమాట. గ్రేవీ కూడా చాలా బాగుందండి, మన ఇంట్లో చేసుకున్నట్టు ఉంది. నాకు అసలు అయితే చాలా బాగుంది కట్ట అది అంతా, అదే గ్రేవీ అంటారు కదా అది. ఇంకా బిర్యానీ సర్వ్ చేస్తున్నారు. బిర్యానీ అయితే ఆరామ్స్గా ఒక బిర్యానీ ఒక మనిషికి సరిపోద్దండి. మనం అడ్జస్ట్ అవుతాము అనుకుంటే కనుక ఇద్దరికి అనమాట, అంతే వర్త్. ఒక పిల్లోడు ఒక మనిషి తినచ్చు. ఎక్కువ క్వాంటిటీ అయితే రాదు ఒక బిర్యానీకి మాత్రం. ఇంకా మాకు అయితే కాంబో తీసుకున్నామండి. కాంబో కూడా ఒక బిర్యానీ ఆర్డర్ చెప్పుకున్నాము, ఈ మటన్ చికెన్ కాకోకుండా. ఎందుకంటే 3 బిర్యానీస్ లేనిది మనకి సరిపోదన్నమాట, హెవీ. కానీ బిర్యానీ మాత్రం మన ఇంట్లో ఎలా చేసుకుంటాం అలాగే ఉందండి. ఇంకా పీస్ అదే వేస్తున్నాడు. ఇది వచ్చి చికెన్ బిర్యానీ అండి, ఇది మా వాళ్ళకి సర్వ్ చేస్తుంది. మటన్ బిర్యానీ వచ్చి మా హస్బెండ్కి నాకు వేపించుకున్నాము. ఇవ్వండి మా చిన్నోడికి అలా. అసలు ఈ గిన్నెలు చూసారండి, చిన్న గిన్నెలు అసలు ఇత్తడివి, అసలు భలే ఉన్నాయి కదా. ఇత్తడి రాగినే అండి. ఇంకా మామూలుగా మాత్రం ప్లేట్స్ మాత్రం ప్లాస్టిక్, అదే ఈ గాజువి పెట్టినట్టున్నారు అంతే. మిగతా సర్వింగ్ అంతా అలాగే అనమాట. ఇదిగోండి ఇంకా మటన్ బిర్యానీ సర్వ్ చేస్తున్నారు. వెనకాల చూస్తూ ఉంటే మీకు అంతా డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట టీవీలో, వాళ్ళది ఎలా చేస్తున్నారు అంతా లైవ్లో చూపిస్తూ ఉన్నారు. బాగుంది అది కూడా, వాళ్ళ రెసిపీస్ కుక్ చేసే ఇది మాట అంతా. ఇది వచ్చి మటన్ అండి మాకు వేస్తుంది. ఇంకా చాలని చెప్పి ఇంక మా హస్బెండ్కి దగ్గర పంపిస్తున్నా. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత గులాబ్ జామ్, ఇది వచ్చి కాంబో అండి. కాంబోలో చిల్లీ చికెన్, చికెన్ కబాబ్, గుంటూరు చికెన్ అన్నీ వస్తాయి అన్నమాట. అది కూడా చూపిస్తాను. నేను అప్పటికి వీడియో తీయకముందే ఆయన పంపించేస్తూ ఉన్నాడు. ఒకటి చికెన్ గ్రేవీ అండ్ ఒక స్వీట్. ఇది గుంటూరు చికెన్ అండి. ఇది చిల్లీ చికెన్. చిల్లీ కూడా అసలు భలే చేశాడండి, అచ్చంగా చిల్లీలతోనే. ఇది ఒక చికెన్ అనమాట. ఇంకా చికెన్ కబాబు అలా వచ్చినాయండి మాకు. ఇది కాంబో చికెన్ బిర్యానీ కాంబోలో. రైతా గ్రేవీ కామనే కదండి. అసలు చాలా బాగుంది, టేస్ట్ అయితే సూపర్ ఉందండి. అసలు నేను చిల్లీ చికెన్ అంటేనే భయపడిపోతా, అలాంటిది నేను తిన్నాను, అసలు ఎంత బాగుందో. ఇంకా దాంతోపాటు ఇది ఏమంటారంటే నీరు దోశ అంటారండి, ఇక్కడ చాలా ఫేమస్ నీరు దోశ. ఆ గ్రేవీలో ముంచుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుందండి. ఇంకా వేడిగా ఉంటే ఇంకా బాగుండేది, ఇంకొంచెం మాకు చల్లగా అయిపోయింది. ఇంకండి స్వీట్ కూడా మా వాళ్ళు ఇద్దరు పండగ చేసుకున్నారనమాట, మా చిన్నోడు మా వాడు. ఇంకా తర్వాత ఇంకా వచ్చేస్తా. రిమైనింగ్ పార్ట్ అంతా వాళ్ళ ఇంటీరియర్ అంతా చూపిస్తాను అండి. ఫస్ట్ ఫ్లోర్ అది ఇంకో బిట్లో. ఇది కొంచెం లెంతీ అయిపోయింది, ఆ వీడియోస్ కూడా మా హస్బెండ్ ఫోన్లో ఉండిపోయినాయి అనమాట. సో అందుకని ఇవి పైనే చూపించానండి. ఈ ఐటమ్స్ వరకు, మెనూ వరకు. అంటే కాస్ట్ కూడా నేను చెప్తా అన్నాను కదండి. ఈ కాంబో ప్యాక్ వచ్చి 699 అనమాట, అంటే 700 రూపీస్. చికెన్ కాంబో, చికెన్ బిర్యానీ కాంబో. అండ్ మటన్ బిర్యానీ వచ్చి
399 అండ్ చికెన్ బిర్యానీ వచ్చి చికెన్ హైదరాబాదీ దమ్ బిర్యానీ వచ్చి 345 రూపీస్ అనమాట. ఇవి మా ప్రైజెస్. టోటల్గా ఎంత అయిందంటే 2000 చేంజ్ అయిందనమాట. ఓకేనా, సారీ. ఇగోండి ఇంకా మాది లాస్ట్కి వచ్చేసింది అనమాట. ఇంకా రిటర్న్ క్యాబ్ బుక్ చేసుకున్నాము. నియర్లీ 200 రూపీస్ అయిందండి. క్యాబ్కి అప్ డౌన్ అంతా కలిపి 400 రూపీస్ అయింది. ఇగోండి అక్కడ చిన్నగా ఫొటోస్ తీసుకున్నాం మేము. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.